నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆర్థరైటిస్ ఎన్ని రకాలు? ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి? ఆర్థరైటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆర్థరైటిస్ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచులు కలిగి ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా మెరుగైన చికిత్సను అందిస్తోంది. ఆర్థరైటిస్ సమస్యలపై చికిత్సా విధానాలు వివరించేందుకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మెయిన్ గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఇది ఏది సూచిస్తుంది అనుకోవచ్చు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం ఏంటంటే ముఖ్యంగా ఆయుర్వేదంలో చూసుకుంటే ఆమవాతం లేదా కీళ్ళవాతం అని చెప్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే కీళ్ళవాతం అంటే మాకు ఓన్లీ మోకాలు నొప్పులను పొరబడుతూ ఉంటారు. కానీ మనకేంటంటే రుమటాయిడ్లో చిన్న కీళ్ళల్లో మనకు పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకి రోగ నిరోధక వ్యవస్థ అనేది సరిగా పనిచేయకుండా ఉండడం, వీక్గా ఉండడం, ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి చిన్న జాయింట్స్లో ఏంటంటే కణాలు అనేది వీక్ అవ్వడం వల్ల అక్కడ ఉండే జాయింట్స్లో మనకి ఫ్లూయిడ్ సైనోయల్ లేయర్ అని ఉంటుంది. అదేంటంటే మనకి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి కీళ్ళ నొప్పుల్లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సాధారణంగా చూసుకుంటే మనం చిన్న కీళ్ళల్లోనే ఎక్కువగా కీళ్ళవాతం అనేది చూస్తూ ఉంటాము. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్లో పాజిటివ్ అని తేలడం దేనికి సంకేతం అంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ముఖ్యంగా చూసుకునే టెస్ట్లు చూసుకున్నట్టయితే ఏంటంటే బ్లడ్ టెస్ట్లో జనరల్ బ్లడ్ టెస్ట్ చూసుకున్నట్టయితే దాంట్లో మనకి ఏంటంటే సిఆర్పి లెవెల్స్ కానివ్వండి, ఈఎస్ఆర్ అని చెప్తూ ఉంటాము, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని. దీంతోపాటు ఏంటంటే ముఖ్యంగా ఇందాక మీరు అడిగినట్టు రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇది మెయిన్గా మనకి పాజిటివ్ ఉంటుంది అనమాట. అంటే పాజిటివ్ ఉండొచ్చు, కొందరిలో ఏంటంటే మనకి లక్షణాలు సేమ్ ఉంటుంది రుమటాయిడ్ లాగా, కాకపోతే కొందరికి నెగిటివ్ ఉంటుంది. దీన్నే మనం నెగిటివ్ ఆర్ఏ అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ పాజిటివ్ అని ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థరైటిస్ వస్తుందా? రుమటాయిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకే మనకి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. పాజిటివ్ ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ లేకపోయినా కూడా ఆల్మోస్ట్ మనకి రుమటాయిడ్ లక్షణాలే చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పిన టెస్ట్లు కూడా కొన్ని పాజిటివ్ ఉండడం వల్ల మనకి కీళ్ళవాతం లాగా చెప్పుకోవచ్చు. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? రుమటాయిడ్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆర్థరైటిస్లో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్, ఇటువంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాము. ఆస్టియో ఆర్థరైటిస్కి రుమటాయిడ్కి డిఫరెన్స్ అంటే మనం ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోకాలు నొప్పులు అంటే మోకాళ్ళల్లో ఉండే అంటే ఎముకల మధ్యలో ఉండే సైనోయల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు వంటి పదార్థం అనేది తగ్గడం వల్ల మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ అనేది మొదలవుతూ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఎక్కువగా అన్ని జాయింట్స్లో స్టార్టింగ్లో అంటే ప్రారంభంలో ఏంటంటే మనకి చిన్న కీళ్ళల్లోనే మనకి రుమటాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది దీర్ఘకాలంగా మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కొందరిలో భుజాలు షోల్డర్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంటుంది, ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనం మోకాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అన్ని కీళ్ళకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ టెస్ట్లో పాజిటివిటీ రావటం అనేది అంటే అసలు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? ముఖ్యంగా మనకి కీళ్ళవాతం మొదలవడానికి కారణాలు చూసుకున్నట్టయితే ఇది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. డిసీజ్ అని కాదు, మనకి ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ అనేది సరిగా పనిచేయకపోవడం, అంటే సరైన పోషకాహార పదార్థాలు అంటే మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ ఇటువంటివన్నీ సరిగా అందకపోవడం వలన కొందరిలో ఏంటంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందువల్లనంటే ఏంటంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గడం వలన ముఖ్యంగా ఎముకలకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇది వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ వీటి వల్ల? ముఖ్యంగా వంశపారంపర్యంగా కొందరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో అటువంటప్పుడు
వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ప్లస్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎలా ఉంటుందంటే ఫుడ్ అనేది కరెక్ట్గా టైం టు టైం తీసుకోకపోవడం కానివ్వండి, అవుట్ సైడ్ అంటే బయట వెళ్ళి ఎక్సర్సైజెస్ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మన బాడీ కావాల్సిన పోషకాలు అనేది సరిగా అందకపోవడం వలన మనకి ఎక్కువగా రుమటాయిడ్ కానివ్వండి, కీళ్ళవాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి కరెక్ట్గా మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ దాంతోపాటు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఇటువంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అనుదీప్ గారు ఉన్నారండి కాలర్. నమస్తే అండి అనుదీప్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం ఇలాగా మా అమ్మాయి గారికి ఏజ్ వచ్చేసరికి 65 ఉన్నాయి మేడం ఏజ్. ఓకే. వారికి మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోయింది మేడం. బయట చూపిస్తే మీరు రెండు రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు. ఓకే. మొత్తం జాయింట్ పెయిన్స్ అనే వస్తున్నాయి మేడం. లేచి ఒక 10 to 15 minutes కూడా నిలవలేకపోతున్నారు, కష్టంగా నడుస్తున్నాను. ఓకే అండి, అంటే ఓన్లీ అంటే టెస్ట్ చేయించారా అండి? రిపోర్ట్స్ చెక్ చేస్తే పాజిటివ్ వచ్చింది మేడం, రొమటైడ్ ఆర్థరైటిస్. ఓకే అండి, ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ కానీ షుగర్ కానీ? షుగర్ ఉంది మేడం ఒక 10 years నుంచి. ఓకే, అంటే అన్ని జాయింట్స్ లో స్వెల్లింగ్ వస్తుందా లేకపోతే పాదాల్లో వాపు ఎక్కువ రావడం లేదు కానీ? మేడం, మొత్తం ఇక్కడ పై దగ్గర నుంచి కింద మడిమ దగ్గర వరకు మొత్తం వాపులు వచ్చేసింది మేడం. ఓకే అండి, అంటే ఇంకా వేరే కంప్లైంట్స్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏం లేవా? అవన్నీ చెక్ చేయించాను మేడం, అవన్నీ ఏం లేవు. ఓన్లీ బాడీలో నీరు చేరిందని చెప్పారు, వాటర్ చేరింది. ఓకే. ఓకే అండి, అంటే ఎక్కువ కాళ్ళల్లో వాపు అంటున్నారు కదా, దురద కానీ లేకపోతే కాలంతా ఎర్రగా అవడం కానీ ఇటువంటి? ఎర్రంగా అవుతుంది మేడం, రెడ్డిష్ గా అవుతుంది. ఓకే అండి, రుమటాయిడ్ ఒకటే పాజిటివ్ ఉందా? ఇంకా వేరే అన్ని జనరల్ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయా? ఇంకేం లేదు, అందులో ఓన్లీ మెడిసిన్స్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ షుగర్ కే యూజ్ చేస్తున్నాం మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు రుమటాయిడ్ కి? రొమటైడ్ కి ఇప్పుడు 5 years నుంచి వాడుతున్నాం. షుగర్ ఆల్మోస్ట్ 10 years నుంచి. ఓకే. షుగర్ అంటే టాబ్లెటే వాడుతున్నారా? ఇన్సులిన్ లో ఏమైనా ఉన్నారా అండి? ఓన్లీ టాబ్లెట్స్ మేడం, మార్నింగ్ నైట్ ఒకటి. ఓకే అండి. ఓకే, అంటే మోస్ట్లీ షుగర్ కూడా ఉందంటున్నారు, కాళ్ళల్లో వాపులు ప్లస్ ఎర్రగా అవుతున్నాయని చెప్తున్నారు, సర్క్యులేషన్ కూడా వీక్ అయి ఉండొచ్చండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు ఏంటంటే కొంచెం ఏమైనా సెల్యులైటిస్ అటువంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని, అంటే రీసెంట్గా చేశామంటున్నారు కదా, రుమటాయిడ్ రిపోర్ట్స్ కానివ్వండి, షుగర్ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ రుమటాయిడ్ కానివ్వండి లేకపోతే సెల్యులైటిస్కి స్వెల్లింగ్ అంటున్నారు కదా, అన్నీ కూడా మీకు ఏంటంటే ఆ మెటబాలిజం అనేది కరెక్ట్ అవ్వడానికి మేము ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్ వల్ల మీకు క్లియర్ అవుతుందండి. దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవచ్చండి. నెక్స్ట్ దివ్య గారు ఉన్నారండి. నమస్తే అండి దివ్య గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే మేడం, మా అమ్మగారికి కీళ్ళ వాపులు ఉన్నాయి మేడం, కీళ్ళవాతం ఉందని చెప్పారు. ఓకే. మా అమ్మగారి వయసు వచ్చేసి 48 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఆవిడకి ఏంటంటే ఇట్లా కాళ్ళు వాపులు రావడం, బొట్టన వేళ్ళ దగ్గర బాగా వాపు వస్తుంది మేడం. ఓకే, అంటే ఓన్లీ కాళ్ళలోనే వాపులు ఉంటున్నాయా? కాళ్ళల్లో వాపులు అనేవి వస్తున్నాయి. ఓకే. వెళ్ళి టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంది, దానివల్ల ఇలా వాపులు అనేవి వస్తున్నాయి. కీళ్ళవాతం ఉంది ఒక 13% అని చెప్తారు మేడం. ఓకే అండి, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అంటే ఆ అమ్మ ఎక్కువ బరువు ఉంటారు మేడం, లావుగా ఉంటారు. సో దానివల్ల ఆవిడకి కొంచెం థైరాయిడ్ ఉంది, షుగర్ కూడా ఉందని చెప్తారు. రీసెంట్ గానే తెలిసింది మేడం మాకు. ఓకే అండి, అంటే రిపోర్ట్స్ చేయించారా? ఆర్థరైటిస్ అని చెప్పారు అంటున్నారు కదా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా. అవును మేడం. ఓకే, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవచ్చు. ఎందుకంటే మీకుండే కండిషన్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంది, కాల్ బొటన్ వేల్లో వాపు వస్తుందని చెప్తున్నారు. ఇదేంటంటే మనం అంటే రుమటాయిడ్ అని కాకుండా ఇంకొకటి గౌటీ ఆర్థరైటిస్ లాగా కూడా అయి ఉండొచ్చు మీకుండే సిమ్టమ్స్ని బట్టి. కాబట్టి ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొచ్చి కలవచ్చు. అంటే మెడికేషన్స్తో పాటు ఏంటంటే అవసరమైతే మీకు కాళ్ళ వాపులు కానివ్వండి ఇటువంటివన్నీ తగ్గడానికి కానీ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. దానికోసం ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకుండే కండిషన్ అనేది నాడి చెక్ చేసుకున్న తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, కాబట్టి ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. నెక్స్ట్ నితిన్ గారు ఉన్నారు. నమస్తే అండి నితిన్ గారు. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం ఇట్లా మా పెద్దమ్మకి 55 సంవత్సరాల వయసు ఉంటుంది మేడం. ఓకే. అన్ని జాయింట్లలో పెయిన్స్ వస్తున్నాయని రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు మేడం. బయట చూపిస్తే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంది, దాని వల్ల ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్పి అన్నారు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 7-8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే.
వయసు ఎంత చెప్పారు? 55 మేడం. ఓకే అండి. ఓన్లీ రుమటాయిడ్ అయినా ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంది మేడం. ఐబీపీకి మెడిసిన్ వాడుతున్నారు. ఓకే. ఒక 10 ఇయర్స్ నుంచి బీపీకి మెడిసిన్ వాడుతున్నారు. ఉదయం లేవగానే బాగా నొప్పులు వస్తున్నాయంటూ వర్షం అవుతలేదని చెప్పేసి అంటున్నారు మేడం. ఓకే. బాగా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే అండి. ఖచ్చితంగా అంటే మీరు వాడే మెడికేషన్స్ కానీ మీ దగ్గర ఉండే రిపోర్ట్స్ కానీ తీసుకొని కలవండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రుమటాయిడ్తో పాటు అంటే ఇప్పుడు లక్షణాలు చూసుకున్నట్టయితే అన్ని జాయింట్స్లో నొప్పులు అని చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే కొంచెం మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కీళ్ళు అనేది మనకి డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కీళ్ళు వంకర పోవడం కానివ్వండి, ఇటువంటి లక్షణాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 7-8 ఇయర్స్ నుంచి ఉందని చెప్తున్నారు కదా. మీకు ఒకసారి వీలైతే దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో రిపోర్ట్స్తో కలవండి. ఖచ్చితంగా మీకు హెర్బల్ మెడికేషన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అనుశ్రీ గారు ఉన్నారు. నమస్తే అండి అనుశ్రీ గారు. మేడం నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం. చెప్పండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మా నాన్నగారికి కీళ్ళవాతం ప్రాబ్లము ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంటుంది మేడం. ఓకే. అయితే ఏంటంటే చేతుల వేళ్ళు కాళ్ళ వేళ్ళు అనేటివి వంకర అవుతున్నాయి మేడం. ఓకే. నొప్పులతోటి ఎక్కువ నడవలేకపోతున్నారు మేడం, వారి పనులు చేసుకోలేకపోతున్నారు. ఓకే. ఎక్కడ చూపించినా కూడా దానికి కరెక్ట్ సొల్యూషన్ దొరకట్లేదు మేడం. ఓకే అండి. అంటే మెడికేషన్స్లో ఉన్నారా ఇప్పుడు? స్టాప్ చేశారా వేరే మెడిసిన్స్ ఏమైనా? వాడుతూనే ఉన్నారు మేడం. ఓకే అండి. అంటే ఏం పని చేసేవారు ఇంతకు ముందు? అంటే ఫార్మర్ మేడం, వ్యవసాయం పని చేపిస్తారు నాన్నగారు. ఓకే అండి. ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేదా? థైరాయిడ్ కానీ షుగర్ కానీ? బీపీ షుగర్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. 10 ఇయర్స్ నుంచి ఉంటుంది, మెడిసిన్ వాడుతున్నారు మేడం బీపీ షుగర్. ఓకే అండి. ఖచ్చితంగా ఉంటుందండి. రుమటాయిడ్లో మనకు ముఖ్య లక్షణాలు అంటే చూసుకుంటే కొందరిలో స్టార్టింగ్లో అంటే ఓన్లీ కీళ్ళ దగ్గర మాత్రమే వాపు నొప్పి కానివ్వండి. కొందరిలో ఏంటంటే లక్షణాలు చూసుకున్నట్టయితే టెండర్నెస్ అని చెప్తాం. అంటే కొందరికి టచ్ చేస్తే కూడా అక్కడ ఏంటంటే బేర్ చేయలేకపోతూ ఉంటారు, మంట రావడం కానీ, అక్కడ స్కిన్ అనేది జాయింట్స్ దగ్గర ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో పాటు ఏంటంటే కొన్ని సివియర్ కండిషన్స్లో ఫీవర్ కూడా, అంటే జ్వరం అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలన్నీ దీంతో పాటు ఏంటంటే మీకు కొంచెం కీళ్ళు వంకర అవుతున్నాయని చెప్తున్నారు మీ ఫాదర్కి. ఇంకా అంటే పోను ఏంటంటే ఆ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే పొద్దున్న లేవంగానే కీళ్ళన్నీ పట్టేసినట్టు ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మీకు క్లియర్ అవుతుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని ఆర్జీఆర్లో కలవచ్చండి. నెక్స్ట్ కాలర్ ఉమ గారు ఉన్నారు. నమస్తే అండి ఉమ గారు. హలో ఉమ గారు. ఓకే. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనకి ఎక్కువగా కూడా ఆడవారిలోనే కనిపించడానికి గల కారణాలు ఏంటండి? ముఖ్యంగా చూసుకుంటే రుమటాయిడ్ అనేది ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే 20+ వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తూ ఉంది. ఎప్పుడైతే లేడీస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత కానివ్వండి, డెలివరీ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది కీళ్ళకు, అంటే మెయిన్గా చూసుకుంటే కీళ్ళవాతం అనేది మనం వాత ప్రకోపం అనేది ఆయుర్వేదిక్లో చూసుకుంటే వాతం అనేది ఎక్కువగా అంటే ప్రకోపం చెందడం వల్ల మనకి ఆ వాతం అనేది కీళ్ళకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కీళ్ళవాతం ఎక్కువగా వస్తూ ఉంటుంది. లేడీస్లో ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు మనకి ఎక్కువగా అంటే డెలివరీ తర్వాత కానివ్వండి, ఇటువంటి కండిషన్స్లో వాళ్ళు ఫుడ్ టైం టు టైం తీసుకోకపోవడం కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే సరైన పోషకాలు అనేది మనకి బాడీకి అందకపోవడం, దీంతోపాటు ఏంటంటే కొందరిలో మెనోపాజల్ కండిషన్స్లో కూడా ఈ కీళ్ళవాతం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లేడీస్లో రావడానికి మెయిన్ రీజన్ అనేది మనకి ఏజ్ అయ్యే కొద్ది వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఉమ గారు వెయిట్ చేస్తున్నారు. ఉమ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, ప్రాబ్లం ఏంటి? మేడం నా బొటనవేళ్ళు 2 రాసిపోయినాయి మేడం. ఓకే. ఉమగారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి. కాళ్ళ వేళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. అందరూ నొప్పిగా ఉన్నాయి. చెప్పండి. ఓకే, నెక్స్ట్ కాల్ కి వెళ్దాం. తేజస్విని గారు ఉన్నారు. నమస్తే అండి తేజస్విని గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం. అదే మా తాతయ్య గారికి కీళ్ళవాతంతో బాధపడుతున్నారు. ఓకే. ఇప్పుడు 70 ఇయర్స్ ఉంటారు. ఒక 20 ఇయర్స్ లో ఉంది ఆయనకి ప్రాబ్లం. ఓకే. మీ హాస్పిటల్లో క్యూర్ అవుతుందా ఇది?
ఇంకా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది, మీరు మెడికేషన్లో ఉన్నారా, స్టాప్ చేశారా, అది వాడాక మీకు రిజల్ట్ ఉందా? ప్రెసెంట్ వాడుతున్నారు. ఓకే. రిజల్ట్ అనేది ఏమీ లేదు. ఓకే, అంటే వాడినప్పుడు పెయిన్ తగ్గి మళ్ళీ రావడం కానీ? పెయిన్ కిల్లర్స్ అలా వేసుకోగానే తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ Okay. అలానే పెయిన్ ఉంది అని అంటూ ఉంటారు. ఓకే అండి. అన్ని జాయింట్స్లో ఉందా అండి పర్టికులర్గా? అంటే మోకాళ్ళలో ఎక్కువ ఉండడం కానీ, కీళ్ళలో ఎక్కువ, చిన్న జాయింట్స్లో ఎక్కువ ఉండడం అట్లా కనిపిస్తుందా? మోకాళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటారు, ఓకే. చేతి వేళ్ళు ఎక్కువ అలా అవుతున్నాయి అంటారు. ఓకే అండి. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అన్ని జాయింట్స్కి ఎఫెక్ట్ అయి ఉంటుందండి ఖచ్చితంగా. అంటే ఏమైనా కీళ్ళల్లో వంక రావడం కానీ, జ్వరం, ఇటువంటి లక్షణాలు ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి. ఒకసారి మీ రిపోర్ట్స్ అనేది తీసుకొని కలవండి. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని ఇయర్స్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన కండిషన్కి తగ్గట్టు ఏంటంటే ఫస్ట్ బాడీ డీటాక్స్ అవ్వాలంటే ఒకసారి మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి మేమంటే ఆర్జీఆర్లో ఏంటంటే ముఖ్యంగా కోలన్ హైడ్రోథెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ బయట వెళ్ళడంతో పాటు మెడికేషన్ అనేది కరెక్ట్గా అబ్జార్ప్షన్ అనేది మనకి బాడీకి అవుతుంది. అది చేసిన తర్వాత కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అండ్ హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల ఏంటంటే ఏజ్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హెర్బల్ మెడికేషన్స్ వాడడం వల్ల ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, అంటే ఈ మెడిసిన్స్ ఏంటంటే మనకి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపబడిన మెడిసిన్స్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. సో అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెయిన్ అసలు వచ్చింది అని ఎలాంటి లక్షణాల ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? జనరల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మనకి కీళ్ళవాతం అనేది అన్ని జాయింట్స్ పెయిన్ ఎలా ఉంటుంది అట్లనే జస్ట్ నార్మల్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే కీళ్ళ వాపు కానీ, దాంట్లో ఏంటంటే మన కీళ్ళల్లో నాడ్యూల్స్ లాగా కూడా కొన్ని కండిషన్స్లో అంటే కణితల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఏంటంటే కొందరిలో జ్వరం వస్తూ ఉంటుంది. ముఖ్య లక్షణంగా ఏంటంటే మనం పొద్దున్నే లేవంగానే అంటే కొందరు ఏంటంటే బెడ్ కూడా దిగలేకపోతున్నాము, అసలు చల్ల నీళ్ళలో టచ్ చేయలేకపోతున్నాము, చాలా సివియర్ పెయిన్ ఉంటుందని చెప్తూ ఉంటారు. దీన్నే మనం మార్నింగ్ స్టిఫ్నెస్ అని చెప్తూ ఉంటాము. మార్నింగ్ స్టిఫ్నెస్తో పాటు ఏంటంటే టచ్ చేస్తే ఇందాక టెండర్నెస్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట, రెడ్నెస్ కానివ్వండి, ఇటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఆకలి సరిగా లేకపోవడం కానివ్వండి. ఈ సిమ్టమ్స్ని బట్టి ఏంటంటే మనము జనరల్ బ్లడ్ టెస్ట్లో మనం రుమటాయిడ్ ఫ్యాక్టర్తో పాటు సిఆర్పి లెవెల్స్ అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పాజిటివ్ ఉన్నాయంటే మనకి ఖచ్చితంగా రుమటాయిడ్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రవి గారు ఉన్నారు. నమస్తే అండి రవి గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గత 5 ఇయర్స్గా ఉంది మేడం. ఓకే. వాపులు ఉంటున్నాయి మేడం, అలాగే కీళ్ళలో బిగుసుకున్నట్టు అవుతుంది, అలాగే కీళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి మేడం. ఓకే అండి. ఎంత అండి మీ ఏజ్? నా ఏజ్ 35 ఉంటుంది. ఓకే, అంటే ఏం వర్క్ చేస్తారు మీరు? సాఫ్ట్వేర్ జాబ్. ఓకే అండి. అంటే కాన్స్టెంట్గా ఎక్కువ ఏసీలో ఉండడం కానీ ఇటువంటి ఉంటుందా? అవును మేడం. ఓకే. ఓన్లీ అంటే స్వెల్లింగ్స్, పెయిన్స్ అయినా ఇంకేమైనా సిమ్టమ్స్ కనిపిస్తుందా? లేదు మేడం, స్వెల్లింగ్ ఉంది, అలాగే కీళ్ళలో బిగుసుకున్నట్టు అవుతుంది. ఓకే అండి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇందాక చెప్పినట్టు 20+ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం వలన ముఖ్యంగా జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఏంటంటే కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేసే జాబ్ అండ్ కంటిన్యూస్ ఏసీలో ఉన్నా అని చెప్తున్నారు. అంటే మీరు కొంచెం అంటే ఎక్సర్సైజ్ అంటే లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోండి. దాంతోపాటు ఫుడ్లో కూడా అంటే డైట్ అనేది కొంచెం ప్రాపర్ డైట్ తీసుకోవడం కానివ్వండి, అంటే వాత ప్రకోపం చెందే ఫుడ్ ఐటమ్స్ అనేది తగ్గించుకోవాలి. ఉదాహరణకు చూసుకుంటే మనకి వాతం అనేది పులుపు, ఉప్పు, సాల్ట్ ఐటమ్స్ కానివ్వండి ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల అగ్రివేట్ అవుతూ ఉంటుంది. కొంచెం డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మీరు హెర్బల్ మెడికేషన్స్ అనేది వాడుకోవచ్చు, ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. అయితే ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలండి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు?
అంటే ఇప్పుడు ఉండే కండిషన్లో ఏంటంటే వాళ్ళ లక్షణాలు స్టార్టింగ్లోనే అంటే ప్రారంభ దశలోనే మనం ఏ డిసీజ్కైనా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ కంప్లైంట్స్ అనేది సివియర్ అవ్వకుండా స్టార్టింగ్లోనే క్లియర్ చేసుకుంటే మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే లక్షణాలు అనేది సివియర్ అవ్వడం అంటే జాయింట్ పెయిన్స్తో పాటు కొందరు ఏంటంటే ఇప్పుడు మోకాలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే నడవలేకపోతూ ఉంటారు, కాల్ మూవ్మెంట్ కూడా రాకుండా ఉంటుంది. ఇటువంటి కండిషన్ వచ్చే వరకు చేసుకుంటే అది ఆల్మోస్ట్ మళ్ళీ మనకి మెడిసిన్తో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లో లక్షణాలు కనిపించిన వెంటనే మనము బ్లడ్ టెస్ట్ చేసుకొని రుమటైడ్ పాజిటివ్ ఉందా లేకపోతే ఏ కండిషన్ వల్ల ఇటు అవుతుందని చూసుకొని దాన్ని బట్టి స్టార్టింగ్లోనే మెడిసిన్స్ అనేది యూస్ చేయడం వల్ల సిమ్టమ్స్ అనేది సివియర్ అవ్వకుండా చూసుకోవచ్చు. అయితే మెయిన్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అని నిర్ధారించడానికి ఎలాంటి కామన్ పరీక్షలు ఉంటాయి? జనరల్గా చూసుకుంటే మనకి సిబిపి, ఈఎస్ఆర్ కానివ్వండి, అంటే కొందరిలో ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సిబిపి, ఈఎస్ఆర్తో పాటు ఏంటంటే సిఆర్పి అని, కొందరు అంటే ఓన్లీ రుమటాయిడ్ అని కాదు, రుమటాయిడ్తో పాటు కొన్ని ఇమ్యూన్ సిస్టమ్కి ఎఫెక్ట్ అయ్యే డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే స్క్లీరోడర్మా కానివ్వండి, ఇటువంటి కండిషన్లో కూడా సేమ్ మనకి రుమటాయిడ్లో కనిపించే లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి అని ఒక టెస్ట్ ఉంటుంది, ఇది కానివ్వండి, ఏఎన్ఏ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల మనకి ఆ డిసీజ్ అనేది రుమటాయిడ్ కరెక్ట్గా డయాగ్నోస్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నాగభూషణ్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను ఆర్టీసీ డ్రైవర్ మేడం. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కాళ్ళు వాపులు ఎక్కువ వస్తున్నాయి మేడం. ఓకే, అంటే కూర్చున్న పొజిషన్లోనే ఎక్కువ వాపులు ఉంటుందా? తర్వాత తగ్గుతుందా అండి? మళ్ళీ దిండ్లు ఎత్తు పెట్టుకొని పనుకుంటే రాత్రి తగ్గుతాను మేడం. ఓకే, ఇంకా అంటే ఓన్లీ వాపులేనా, కాళ్ళు తిమ్మిర్లు కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? కాళ్ళు తిమ్మిర్లు, మంటలు ఉన్నాయి మేడం. ఓకే అండి. మీ ఏజ్ అండి? ఏజ్ 59 మేడం. ఓకే, అమ్మల చేతికి ఆంగ్లో చేయించినాను, అది ఏళ్ళు చక్కగా నిలుకపోతాయి మేడం. ఓకే, అంటే టెస్ట్ చేయించారా? నాకు హార్ట్ ఏమన్నా ప్రాబ్లం ఉంది, యాంజియోగ్రామ్ చేయించాను. ఓకే ఓకే. అప్పటి నుంచి ఏళ్ళు అట్నే ఒక్కొక్కసారి పట్టుకొని పోతుంటాయి మేడం. ఓకే అండి. ఈ మధ్య చేయించారా యాంజియో? యాంజియో వచ్చేసి 2 years అవుతుంది మేడం. ఓకే అండి. అప్పటి నుంచి పట్టుకుంటున్నాయి మేడం. ఓకే ఓకే. ఇంకా నొప్పులు ఏమైనా ఉంటున్నాయా, మోకాలు నొప్పులు కానీ? మా బ్యాక్ పెయిన్ ఉన్నది మేడం. మెడకా నుంచి L4 L3 ఏదో అది ఎంఆర్ఐ చేయించింటే అడిగినాయని చెప్పారు మేడం. ఓకే అండి. ఓకే, అంటే ప్రాబ్లం లేదండి మీకు, అంటే కాన్స్టెంట్గా ఎక్కువ కంటిన్యూస్ కూర్చుంటున్నారు కదా, దానివల్ల ఏంటంటే కాళ్ళలో రక్త సరఫరా అనేది తగ్గడం వల్ల కాళ్ళ వాపులు అనేది వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీకు డిస్క్ ప్రాబ్లం అని చెప్పారని చెప్తున్నారు. డిస్క్స్ మధ్యలో అంటే స్పాండిలైటిస్ కానివ్వండి లేకపోతే సయాటికా, ఇటువంటి కండిషన్స్ అన్నిట్లో కూడా ఏంటంటే మీ కాలంతా నరం పట్టేసినట్టు యాంజియో కూడా చేశారని చెప్తున్నారు కదా. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. ఖచ్చితంగా అంటే స్వెల్లింగ్స్ తగ్గడంతో పాటు మీకు డిస్క్ రిలేటెడ్గా కూడా కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు. హలో విజయలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం మా అమ్మమ్మకి ఇలా కీళ్ళ దగ్గర నొప్పులు అనేవి వస్తున్నాయని చెప్తున్నారు మేడం. సరే, కీళ్ళ దగ్గర నొప్పి అనేది ఉంటుంది, అట్లనే అక్కడ ఎర్ర మచ్చల్లాగా వస్తున్నాయి మేడం. దురద కూడా ఉంటుంది అక్కడ కీళ్ళ దగ్గర, ఎక్కడైతే కీళ్ళు ఉంటాయో అక్కడ వస్తున్నాయి మేడం. అంటే చేతి మీదనే ఉంటున్నాయా, కాళ్ళల్లో కూడా ఉంటున్నాయండి? చేతి మీద, కాళ్ళ మీద కూడా వస్తున్నాయి మేడం. ఓకే. జాయింట్స్ ఉన్న దగ్గర ఎర్రగా మచ్చలు రావడం, దురదలాగా రావడం వస్తుంది, కీళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రాబ్లం? 15 సంవత్సరాలు అలా అవుతుంది మేడం. ఓకే, రక్త పరీక్ష ఏమైనా చేయించారా అండి? చేసాం మేడం, అప్పుడు ఏదో చెప్పారు, అంత గుర్తులేదు మేడం, ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్పారు. ఓకే. కీళ్ళవాతం లాగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు మేడం. ఓకే అండి. అదే ఒకసారి కనుక్కున్నామని ఫోన్ చేశాను.
ఓకే అండి. అంటే మీరు చెప్పిన లక్షణాలని బట్టి చూసుకుంటే ఏంటంటే కీళ్ళ దగ్గర ఎర్రగా అవడం కానివ్వండి, దురద రావడం, అంటే కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా, నొప్పులు స్టార్ట్ అయ్యా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని కండిషన్స్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ముఖ్యంగా జాయింట్స్ దగ్గర మనకి స్కిన్ ప్రాబ్లంతో పాటు సోరియాసిస్తో పాటు కీళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీ జనరల్ బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటే చేసుకొని, లేదంటే ఒకసారి మీరు కలిసారంటే ఆర్జీఆర్లో దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అయినా కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కూడా మీకు ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ మాధవి గారు. ఈరోజు రుమటాయిడ్కి సంబంధించి కాలర్స్ అడిగిన వాటన్నిటికీ సందేహాలు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.